హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు టుడే టాపిక్లో ఇండస్ట్రీ రిలేషన్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మనకి త్రూ అవుట్ ద ఇండస్ట్రీ రిలేషన్స్ ఈ టర్మ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఏంటి? కలెక్టివ్ బార్గెనింగ్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్. సో ఈ సెషన్లో నేను మీకు ఏంటంటే కలెక్టివ్ బార్గెనింగ్ డెఫినిషన్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కలెక్టివ్ బార్గెనింగ్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఒక దగ్గర రాసుకోండి. కలెక్టివ్ బార్గెనింగ్లో మనకి ఏంటి టాపిక్స్ వస్తాయి అంటే మెయిన్గా దాని డెఫినిషన్, ఓకే, అండ్ దెన్ కాన్సెప్ట్స్, అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కలెక్టివ్ బార్గెనింగ్, అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కలెక్టివ్ బార్గెనింగ్, అండ్ నెక్స్ట్ ఎనీ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ స్టెప్స్, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద కలెక్టివ్ బార్గెనింగ్ పొజిషన్ ఇన్ ఇండియా, ఎనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ దట్ కలెక్టివ్ బార్గెనింగ్, అండ్ ఆల్సో అప్రోచెస్, ఏమైనా అప్రోచెస్ ఉన్నాయా కలెక్టివ్ బార్గెనింగ్కి అని అప్రోచెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ కాన్సెప్ట్లో మనకి అప్రోచెస్ ఏంటి ఉన్నాయి అని చెప్పేసి కూడాను అవన్నీ టాపిక్స్ కూడా కలెక్టివ్ బార్గెనింగ్ డిస్కస్ చేశానండి. ఆల్మోస్ట్ మనకి 2 లెక్చర్స్లో నేను మీకు కంప్లీట్ చేసేస్తాను కలెక్టివ్ బార్గెనింగ్ది. 1 లెక్చర్ అంటే మరి చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది, 1.5 hours 2 hours అయిపోతుంది. సో టైంని స్ప్లిట్ చేస్తానండి. నౌ సీ హియర్ collective bargaining meaning. What is here? The collective bargaining is coined by the famous authors Sidney and Bates-Webb. సో ఫస్ట్ ఈ టర్మ్ని ఎవరు కాయిన్ చేశారండి? వెరీ ఇంపార్టెంట్, సిడ్నీ అండ్ బేట్రెస్-వెబ్. ఓకే, సో వీళ్ళ పేర్లు ఇంతకుముందు వచ్చాయి మనకి. సో సిడ్నీ అండ్ బేట్రెస్-వెబ్ ఫస్ట్ వాళ్ళ యొక్క థియరీలోనే హిస్టరీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ గురించి వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు కలెక్టివ్ బార్గెనింగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి? ఇది ఒక మెథడ్. ఇందులో ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలి అని డిటర్మైన్ చేస్తారు. అదేవిధంగా ఏమైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ దోస్ టర్మ్స్ బై నెగోషియేటింగ్ ద బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్. సో నేను మీకు చెప్పాను, ఐఆర్లో మనకి 3 parties ఉంటాయి, గవర్నమెంట్ తప్పించి ఎంప్లాయర్ అండ్ ఈఎంపీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఏవైనా డిస్ప్యూట్స్ అనేవి రైజ్ అయితే నెగోషియేటింగ్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇద్దరు సమ్మతమే అని చెప్పుకునేటట్టుగా వాళ్ళ మధ్యలో వచ్చిన గొడవని సర్దుబాటు చేయాలి. ఓకేనా? అది ఎవరి ద్వారా అవుతుంది? ట్రేడ్ యూనియన్ ద్వారా అవుతుంది. సో హియర్ కలెక్టివ్ బార్గెనింగ్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఇది ఒక మెథడ్. Collective bargaining is a method to determine the terms and conditions of the employment and also settling the disputes which are arising between the employee and employer through the trade unions. Okay, now ఇక్కడ ఏంటంటే కనుక ద వెరీ ఫ్యాక్ట్ వన్, కలెక్టివ్ బార్గెనింగ్లో ఏంటంటే అల్టిమేట్ రైట్ ఉంటుంది టు యూజ్ ద ఎకనామిక్ వెపన్స్. ఏంటి ఎకనామిక్ వెపన్స్? స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ హెల్ప్ ఇన్ ద స్టిమ్యులేటింగ్ ద పార్టీస్ టు అరైవ్ ఎట్ అన్ అగ్రిమెంట్, రైట్? సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ పార్టీస్ అంటే ఎవరు మీకు ఇంతకుముందు చెప్పాను, పార్టీస్ టు ద ఐఆర్. పార్టీస్ అంటే ఎవరు? ఇక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మధ్యలోని ఏదైనా తగువతే సర్దుబాటు అవడానికి, అగ్రిమెంట్ రాసుకోవడానికి వాళ్ళు ఎకనామిక్ వెపన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ స్ట్రైక్ అండ్ లాకౌట్. క్లియర్? నెక్స్ట్, సో దిస్ వన్ ఈజ్ నార్మల్ థింగ్ అండి, జస్ట్ ఇంట్రడక్షన్ ఏం లేదు. ఈ టర్మ్ని కలెక్టివ్ బార్గెనింగ్ అనే టర్మ్ని మనకి ఎవరు ఇచ్చారు అని చెప్పి ఇంతకుముందు చెప్పాను మీకు. దట్ ఈజ్ సిడ్నీ అండ్ బేట్రెస్-వెబ్ ఫస్ట్ టు యూజ్ అ టర్మ్ కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ ద ఇయర్ 1891. 1891లో ఈ వర్డ్ని యూజ్ చేయడం అనేది జరిగింది త్రూ దేర్ థియరీ కాల్డ్ హిస్టరీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్లోనే. సో హియర్ కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ అ ప్రొసీజర్ బై విచ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ రెగ్యులేటింగ్ బై ద అగ్రిమెంట్స్ బిట్వీన్ దేర్ బార్గెనింగ్ ఏజెంట్స్. ఓకే, నెక్స్ట్ సబ్సీక్వెంట్లీ ఆ టర్మ్ని అందరూ యూజ్ చేయడం జరిగింది. శామ్యూల్ గోంపర్స్ యూజ్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అండ్ ఆల్సో గ్రాడ్యువల్లీ ఆ టర్మ్ అనేది ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయడం జరిగింది, నాట్ ఓన్లీ బై ద ట్రేడ్ యూనియనిస్ట్. ఓకేనా? ట్రేడ్ యూనియనిస్టులు మాత్రమే కాదు, అందరూ ఎంప్లాయర్స్, గవర్నమెంట్, ఏజెన్సీస్, ఎకనామిక్స్ అందరూ కూడాను సిబి కలెక్టివ్ బార్గెనింగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. గ్రాడ్యువల్గా ప్రతి ఒక్కరు కూడా కలెక్టివ్ బార్గెనింగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో త్రూ అవుట్ ద ఇండస్ట్రీ రిలేషన్స్లో కూడాను ఇంతకుముందు కూడా ప్రీవియస్ లెక్చర్స్లో కూడా చాలాసార్లు మనకి కలెక్టివ్ బార్గెనింగ్ అనే వర్డ్ అని వచ్చింది. సో ఈ వర్డ్ని ఎవరు ఫస్ట్ కాయిన్ చేశారండి? ఎవరు ఫస్ట్ చెప్పారు? సిడ్నీ అండ్ వెబ్ ఇన్ 1891. అండ్ ఇక్కడ మనకి
మీకు చెప్పాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్లో మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, మార్కెటింగ్ కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్ అండ్ మేనేజరల్ కాన్సెప్ట్. మార్కెటింగ్ కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ మేనేజరల్ కాన్సెప్ట్. ఇలా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ కాన్సెప్ట్స్, ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మార్కెటింగ్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది, లేబర్ని మార్కెట్లో కొంటారు, అమ్ముతారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ ఇన్ మార్కెటింగ్ కాన్సెప్ట్. మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే మీకు మార్కెటింగ్ కాన్సెప్ట్ ప్రకారము కలెక్టివ్ బార్గెనింగ్లో ఏంటి ఉంటుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ, లేబర్ ఈజ్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఆర్ లేబర్ డస్ నాట్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఆర్ లేబర్ సంథింగ్ అలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. లేదా లేబర్ ఈజ్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్ అనే క్వశ్చన్ అయినా వస్తుంది. ఓకే, సో మార్కెటింగ్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది, మనకి లేబర్ని కొంటారు, అమ్ముతారు మార్కెట్లోని. అండ్ ఆల్సో ఎకనామిక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో మనకి కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ పర్సీవ్డ్ అండ్ ఎకనామిక్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ దిస్ కాన్సెప్ట్లో మనకి ఏంటుంటుందంటే అవర్లీ పే చేస్తారు. ఓకే, అవర్స్ ఆఫ్ వర్క్ ఆన్ ద పే ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్, అంటే గంటకి ఇంత అని మనీ పే చేయడం జరుగుతుంది. అది మార్కెటింగ్ కాన్సెప్ట్లో. దిస్ కాన్సెప్ట్ ఫోకస్ ఆన్ ద సబ్స్టాన్షివ్ కంటెంట్ ఆఫ్ ద కలెక్టివ్ అగ్రిమెంట్ ఆన్ ద పే అవర్స్ ఆఫ్ వర్క్. సో వర్క్ ఎంత వర్క్ చేస్తే పే అవర్స్ ఆఫ్ వర్క్, ఎన్ని గంటలు పని చేస్తే అంత డబ్బులు ఇస్తారనమాట. పే అవర్స్ ఆఫ్ వర్క్ అంటే అది మీనింగ్. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, పే అవర్స్ ఆఫ్ వర్క్. అది ఎక్కడ వచ్చింది, మనకి మార్కెటింగ్ కాన్సెప్ట్లో వచ్చింది. నాట్ గవర్నమెంట్ కాన్సెప్ట్, నాట్ ఇండస్ట్రీ రిలేషన్స్, దట్ మీన్స్ ఆర్ మేనేజరల్ కాన్సెప్ట్, రైట్. ఎందుకంటే మనకి మ్యాక్సిమం మీరు యూఎస్లో తీసుకోండి, గంటకి పే చేస్తారు ఇన్ని డాలర్స్ అని. సో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని డాలర్స్ వస్తాయి, రైట్. దట్ ఈస్ నెక్స్ట్ వన్. గవర్నమెంట్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే కలెక్టివ్ బార్గెనింగ్ రిగార్డ్స్ దట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ యూనియన్ రిప్రజెంటేటివ్స్. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ వన్, ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్స్. హియర్ కలెక్టివ్ బార్గెనింగ్ ఎలా చూస్తారంటే పొలిటికల్ అండ్ పవర్ రిలేషన్షిప్. సో ఏ రిలేషన్షిప్లో మనకి పొలిటికల్గా అండ్ పవర్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ యూనియన్ రిప్రజెంటేటివ్ అంటే దట్ ఈజ్ ఇన్ గవర్నమెంటల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మేనేజరల్ కాన్సెప్ట్. మేనేజరల్ కాన్సెప్ట్లో మనకి కలెక్టివ్ బార్గెనింగ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ పార్టిసిపేటివ్, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్. ఓకే, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ బిట్వీన్ ద ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. సో ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలోని డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు, ఇన్స్టిట్యూషన్ తీసుకుంటుంది. మేనేజరల్ కాన్సెప్ట్లోని లిజన్ కేర్ఫుల్లీ, మేనేజరల్ కాన్సెప్ట్లోని డెసిషన్ మేకింగ్ అంటే ఎంప్లాయర్కి మధ్యలోనే ఏదైనా డిస్ప్యూట్ రైజ్ అయితే డెసిషన్ ఎవరు తీసుకుంటారు, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటుంది. సో హియర్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్స్ ఆన్ మ్యాటర్స్ విచ్ బోత్ ద పార్టీస్ హ్యావ్ ఏ విటల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇద్దరు కలిపి వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీస్ ఏదైతే కామన్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో దాని మీద వాళ్ళు నిర్ణయం తెలుపుతారనమాట. సో దట్ ఈస్ అ థింగ్ ఇన్ కాన్సెప్ట్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. సో మనకి మార్కెటింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ దట్ ఈస్ మేనేజరల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్లో అవర్లీ వర్క్ అంటే బేస్డ్ ఆన్ ద వర్క్ అవర్స్ పే చేస్తారు. ఓకేనా, అండ్ ఆల్సో లేబర్ని మార్కెట్లో కొంటారు, అమ్ముతారు. సో హియర్ ద లేబర్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, దట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. మేనేజరల్ కాన్సెప్ట్లో ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ పార్టిసిపేటివ్ ఇన్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. గవర్నమెంట్ కాన్సెప్ట్లో మీ గవర్నమెంట్లో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు, రైట్. ఆల్రెడీ you people are preparing for government exams, right. Institution as a constitutional representative. సో ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో పవర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వీ హ్యావ్ 3 అప్రోచెస్ ఇన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్. ఇండస్ట్రియల్ కాన్సెప్ట్లో మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. అంటే మనకి థర్డ్ వన్ ఉంది కదండి ఇండస్ట్రియల్ కాన్సెప్ట్, దట్ ఈస్ మేనేజరల్ కాన్సెప్ట్. మేనేజరల్ కాన్సెప్ట్లో మనకి 3 అప్రోచెస్ ఉంటాయి. ఒకటి యూనిలేటరల్, అండ్ సెకండ్ వన్ బైలేటరల్, అండ్ థర్డ్ వన్ త్రిపార్టీ. ఓకే, యూనిలేటరల్లో మీకు ఏం చెప్పాను, ఇన్స్టిట్యూషన్ ఇండివిజువల్గా డెసిషన్ చెప్తుంది అని చెప్పాను మీకు. సో యూనిలేటరల్ ఎలా ఉంటుందంటే ఆ అప్రోచ్లోని ఎంప్లాయర్ అలోన్ డిసైడ్ ద టర్మ్స్. సో ఎవరు డెసిషన్ తీసుకుంటారు, ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్టీస్. ఏంటి ఆ 2 పార్టీస్, ఎంప్లాయర్ అండ్ వర్కర్, రైట్. ఎంప్లాయర్ అండ్ వర్కర్, ఎంప్లాయర్ ఎంప్లాయీ.
ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ యూనిలాటరల్ అప్రోచ్లో అల్టిమేట్గా డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఎంప్లాయర్ అలోన్ టేక్ ద డెసిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏ వర్క్ చేయాలి, ఎవరు చేయాలి, ఏం చేయాలి, అన్నీ కూడా డెసిషన్స్ ఎంప్లాయర్ తీసుకుంటాడండి. ఓకేనా? సో దాన్ని ఏమంటారు? ఇండివిడ్యువల్ బార్గెనింగ్ అంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ కలెక్టివ్ బార్గెనింగ్. ఎవరో ఒక పర్సనే ఇండివిడ్యువల్గా, అది కూడా ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ మనకి ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఏమంటారు? ఇండివిడ్యువల్ బార్గెనింగ్ అంటారు, ఐబి. ఓకే, ఇండివిడ్యువల్ బార్గెనింగ్. నెక్స్ట్ బైలేటరల్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, సి హియర్, ఇది ఇండస్ట్రియల్ కాన్సెప్ట్లో మనకి 3 అప్రోచెస్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండస్ట్రియల్ కాన్సెప్ట్లో మనకి, ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ ఎక్కడ మనకి ఆల్రెడీ మన కలెక్టివ్ బార్గెనింగ్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటది? మార్కెటింగ్ కాన్సెప్ట్, అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ గవర్నమెంట్ కాన్సెప్ట్, థర్డ్ వన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్. ఇండస్ట్రియల్ కాన్సెప్ట్లో అగైన్ వీ హ్యావ్ 3 అప్రోచెస్, యూనిలేటరల్, బైలేటరల్, త్రిపార్టీ. ఓకే, సో బైలేటరల్ ఎలా ఉంటుంది? అప్రోచ్లోని ఎంప్లాయర్ అండ్ వర్కర్ ఇద్దరు కూడాను నెగోషియేట్ అవుతారు. సో బై మీన్స్ ఏంటి? 2 మెంబర్స్. బైలేటరల్ మనకి ఎంప్లాయర్, వర్కర్ ఇద్దరు కూడా నెగోషియేట్ అయ్యి ఒక డెసిషన్కి వస్తారు. సో హియర్ వర్క్ మెన్ వాళ్ళకంటూ ఓన్గా ట్రేడ్ యూనియన్స్ కానీ లేకపోతే సమ్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, రిప్రజెంటేటివ్స్, దాని ద్వారా ఇక్కడ నెగోషియేట్ అవుతారు. సో దీన్ని ఏమంటారు? కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు, బై పార్టీ కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు, బై పార్టీ కలెక్టివ్ బార్గెనింగ్. సో హియర్ ఇండివిడ్యువల్ బార్గెనింగ్, హియర్ బై పార్టీ కలెక్టివ్ బార్గెనింగ్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి? త్రిపార్టీ. త్రిపార్టీ మీన్స్ 3 మెంబర్స్. దట్ మీన్స్ ఇక్కడ ఎంప్లాయీ, వర్కరే కాకుండా సమ్ అదర్ థర్డ్ పర్సన్ కూడా ఉంటాడండి. త్రిపార్టీ అప్రోచ్ బిసైడ్స్ ద 2 మెయిన్ పార్టీస్. వాట్ ఆర్ ద 2 మెయిన్ parties? Employee and worker, and also the third party allows intervenes to facilitate the settle. So ఇక్కడ డిస్ప్యూట్ ని సెటిల్ డౌన్ చేయడానికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, అది ఎందులోని? త్రిపార్టీ అప్రోచ్ లోని. ఓకేనా? సో ఈ 2 మీ ప్రధానమైనటువంటి పార్టీసే కాకుండాను, ఎంప్లాయీ అండ్ వర్కరే కాకుండాను, అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, అది ఇన్స్టిట్యూషన్, సమ్ అదర్ ఏజెన్సీసో లేకపోతే ఆర్బిట్రేటరో ఎవరో ఒకరి ఇన్వాల్వ్మెంట్ అనేది, ఒకవేళ వీళ్ళిద్దరికి మధ్యలోని డిస్ప్యూట్ అరైజ్ అయితే సెటిల్ డౌన్ చేయడానికి ఈ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది త్రిపార్టీ. సో యూనిలాటరల్లో సింగిల్ పర్సన్ డెసిషన్ ఉంటుంది, దట్ ఈస్ ఇండివిడ్యువల్ బార్గెనింగ్. బైలాటరల్లోని ఎంప్లాయీ, వర్కర్ కలిసికట్టుగా డెసిషన్ తీసుకుంటారు, దట్ ఈస్ బై పార్టీ కలెక్టివ్ బార్గెనింగ్. అండ్ త్రిపార్టీలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అప్రోచెస్ ఇన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్? సో ఏంటి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద గ్రూప్ ప్రాసెస్. సో గ్రూప్ ప్రాసెస్ అనేది ఉంటుంది, వేర్ ఇన్ వన్ గ్రూప్, అంటే ఇప్పుడు గ్రూప్ ప్రాసెస్ ఒక గ్రూప్స్ ఉంటాయి, ఇందులో ఒక గ్రూప్ వచ్చేసి రిప్రజెంటింగ్ ద ఎంప్లాయర్స్ అండ్ అనదర్ గ్రూప్ రిప్రజెంటింగ్ ద వర్కర్స్. ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజ్ రాకుండా ఉండడం కోసం ఎంప్లాయీస్ని వర్కర్స్ అని అంటున్నాను, ఓకేనా? సో ఒక గ్రూప్ రిప్రజెంటింగ్ ద ఎంప్లాయీస్ అండ్ అనదర్ గ్రూప్ రిప్రజెంటింగ్ ద ఎంప్లాయీస్, దే సిట్ టుగెదర్ అండ్ నెగోషియేట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు, అదే కలెక్టివ్ బార్గెనింగ్లో ఉంటుందండి. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఏం చేస్తారంటే ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అండ్ దే కెన్ నెగోషియేట్. సో నెగోషియేషన్స్ ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్లో నెగోషియేషన్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో హియర్ డిస్కషన్స్ జరుగుతాయి, కాంప్రమైజ్ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, అండ్ దే విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. సో కలెక్టివ్ బార్గెనింగ్లో ఏంటేంటి ఉంటుంది, ఈ 2 పార్టీస్ కూడాను, 2 గ్రూప్స్ కూడాను డిస్కషన్ చేస్తారు, కాంప్రమైజ్ అవుతారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది. సో కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఎనీ ఇండస్ట్రియల్ రిలేషన్స్, రిమెంబర్ దిస్. And collective bargaining is a formalized process by which employers and independent trade unions negotiate the terms and conditions of employment, right? And employment related issues or regulated, same point andi, national level lo gaani organization or workplace levels loni evakaina sare maniki entante ఇండిపెండెంట్గా ట్రేడ్ యూనియన్స్ కానీ ఎంప్లాయర్స్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నెగోషియేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్లో నెగోషియేషన్ ఉంటుంది. అది ఏ లెవెల్ అయినా సరే, నేషనల్ లెవెల్ అయినా అవ్వచ్చు, ఆర్గనైజేషనల్ లెవెల్ అయినా అవ్వచ్చు, లేకపోతే వర్క్ ప్లేస్ లెవెల్ అంటే ఫస్ట్ వర్క్ ప్లేస్ లెవెల్, అండ్ దెన్ ఆర్గనైజేషన్ లెవెల్, అండ్ దెన్ నేషనల్ లెవెల్. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనకి ఎలా ఉంటుందంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ స్టెప్స్. కలెక్టివ్ బార్గెనింగ్లో మనకి సెవరల్ స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఆ స్టెప్స్? ఇట్ బిగిన్స్ విత్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద చార్టర్ ఆఫ్ డిమాండ్స్. ఫస్ట్ కలెక్టివ్ బార్గెనింగ్లో వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్తారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటండి, వర్కర్ తన యొక్క డిమాండ్స్ని చెప్తారు అండ్ ఎండ్స్ విత్ ద రీచింగ్ అండ్ అగ్రిమెంట్. ఓకే, సో స్టార్ట్స్ విత్ డిమాండ్స్ అండ్ ఎండ్స్ విత్ అగ్రిమెంట్.
రైట్, ఎండ్స్ విత్ ద రీచింగ్ అండ్ అగ్రిమెంట్, ఫైనల్ అగ్రిమెంట్. ఈ మధ్యలో వాళ్ళకి నెగోషియేషన్స్ అని ఉంటాయి, which would serve as the basic law governing labor management relations over a period of time in enterprise. So moreover, it is a flexible process. So collective bargaining is a flexible process and not fixed or static. సో ఇది కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఫిక్స్డ్ కాదు అండ్ స్టాటిక్ కాదు, అలా కాన్స్టెంట్గా ఉండదు, డైనమిక్ ఇన్ నేచర్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అనమాట. సో మ్యూచువల్ ట్రస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ పార్టీస్. సో ఇక్కడ టూ పార్టీస్కి మధ్యలోని ఏంటండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్వీన్ ద టూ పార్టీస్ టు గెట్ ఏ హార్మోనియస్ రిలేషన్షిప్, రైట్. అండ్ నెక్స్ట్ బై పార్టీ ప్రాసెస్లో మనకి ఎలా ఉంటుంది, దిస్ మీన్స్ ఆల్వేస్ టూ పార్టీస్ ఉంటాయి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. మీకు ఇంతకు ముందు కాన్సెప్ట్లోనే యూనిలాటరల్, బై పార్టీ, త్రిపార్టీ చెప్పాను. సో బై పార్టీలో మనకి ఇద్దరు, ఓకేనా, 1 and 2 పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్లో. సో జనరల్లీ హియర్ నెగోషియేషన్స్ టేక్ ప్లేస్ బిట్వీన్ ద ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్, ఓకేనా. ఇక్కడ వీళ్ళు వర్కర్స్ అండ్ ఇది మేనేజ్మెంట్ వర్కర్స్కి మధ్యలో నెగోషియేషన్ జరుగుతాయి ఇన్ బై పార్టీ ప్రాసెస్లోని. అండ్ నెక్స్ట్ వన్, collective bargaining is a complementary process and it is a complementary process, that is each party needs something that other party has. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ ఉంది కదా, వర్కర్ ఉన్నారు కదా, సో వర్కర్కి ఏదో కావాలి, దట్ ఈస్ ది హ్యావ్ ఇన్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నది సంథింగ్ వర్కర్స్కి కావాలి, వర్కర్స్ దగ్గర ఉన్న సంథింగ్ మేనేజ్మెంట్కి కావాలి. అంటే ఏం లేదండి, వర్కర్స్ దగ్గర ఎక్కువసేపు పని చేయించుకున్నారు అనుకోండి, బాగా ప్రొడక్టివ్గా పని చేయించుకున్నారు అనుకోండి, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో వీళ్ళకి ప్రాఫిట్స్ బాగా వచ్చాయి అని అంటే ఆటోమేటిక్గా వర్కర్కి శాలరీస్, ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్రాఫిట్లో షేరింగ్ వస్తుంది, ఇవన్నీ. సో ఇక్కడ ఏంటి, ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంది. దట్ ఈస్ అ థింగ్ హియర్, ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ ప్రాసెస్. సో కాంప్లిమెంటరీ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళకి కావాలి, వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళకి కావాలి, దట్ ఈస్ అ థింగ్. సో ఈచ్ పార్టీ నీడ్ సంథింగ్ దట్ అదర్ పార్టీ హ్యాస్, ఇంకొక పార్టీ దగ్గర ఉన్నది వీళ్ళకి కావాలి. సో లేబర్ కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ, రైట్. ఇక్కడ లేబర్, వీళ్ళు వర్కర్స్, హూ కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ, డెఫినెట్లీ వర్కర్. మేనేజ్మెంట్ కెన్ పే బెటర్ ఫర్ దేర్ ఎఫర్ట్స్, నేను అదే చెప్పాను ఇప్పుడు మీకు. సో వీళ్ళు ఎక్కువ ప్రొడక్టివ్ చేయగలుగుతారు, వీళ్ళు ఎక్కువ ప్రొడక్టివ్ చేస్తే వీళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ లాభాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ వచ్చిన ప్రాఫిట్లో షేర్స్ ఇవ్వచ్చు, లేదా బోనస్లు ఇవ్వచ్చు, లేదా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. సో లైక్ దిస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. అండ్ నెక్స్ట్, కలెక్టివ్ బార్గెనింగ్ టెన్స్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ద యూనియన్ వన్ హ్యాండ్ అండ్ ఎంప్లాయర్ ఆన్ ద అదర్ హ్యాండ్. అండ్ ఆల్సో సో ఇక్కడ ఏంటంటే మీకు తిప్పి ఒకటే పాయింట్ చదువుతున్నట్టు అనిపిస్తుంది కానీ సమ్ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ లాస్ట్ పాయింట్లో చూడండి, కలెక్టివ్ బార్గెనింగ్ టెన్స్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్, ఓకేనా. వర్కర్కి ట్రేడ్ యూనియన్స్కి మధ్య రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో అది ఒక సైడ్, వన్ హ్యాండ్ సైడ్ వర్కర్కి ట్రేడ్ యూనియన్కి మధ్య రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎంప్లాయర్స్కి మధ్యలో కూడాను రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది త్రూ కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూ ప్రాసెస్ అండి. కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ ఎ కంటిన్యూ ప్రాసెస్. ఇట్ ఎనేబుల్స్ ద ఇండస్ట్రియల్ డెమోక్రసీ టు బి ఎఫెక్టివ్ అండ్ ఇట్ యూజెస్ ద కోఆపరేషన్ యూజ్ చేసుకుంటారు అండ్ కాన్సెస్నెస్ని యూజ్ చేసుకుంటారు అండ్ సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ రాదర్ దాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్రంటేషన్, ఓకేనా. కాన్ఫ్లిక్ట్స్, తగాదాలు వాటికంటే జస్ట్ దే సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్ విత్ ఎ మ్యూచువల్ నెగోషియేషన్స్, రైట్. So this is about characteristics of the industrial characteristics of the collective bargaining, right. So ఇక్కడ మనకి డే టు డే చేంజెస్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, పొటెన్షియాలిటీస్, కెపాసిటీస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా కలెక్టివ్ బార్గెనింగ్లో తీసుకుంటారు. పొలిటికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది ఫ్రీక్వెంట్గాను త్రూ నెగోషియేషన్స్ ద్వారా. సో పొలిటికల్ యాక్టివిటీ ఆల్సో దేర్ ఇన్ ద కలెక్టివ్ బార్గెనింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ collective bargaining. Now next topic is functions of the collective bargaining. Professor Butler has viewed the functions. So collective bargaining functions ni evaru describes chesaru, Professor Butler. Like collective bargaining anna word ni evaru coin chesaru, Sydney and Webb, right. Marks. సో వీళ్ళిద్దరూ మనకి కాయిన్ చేశారు కలెక్టివ్ బార్గెనింగ్ అన్న వర్డ్ని. సో ఫంక్షన్స్ని ఎవరు తీసుకొచ్చారు కలెక్టివ్ బార్గెనింగ్ని? ప్రొఫెసర్ బట్లర్. Professor Butler has viewed the functions. So what are the functions andi? A process of social exchange. The first function is in collective bargaining, process of social exchange. A peace treaty between the two parties, that is the second one. Peace treaty anedi jaragali rendu partyల మధ్యలోని. And third one, system of industrial jurisprudence undali.
సో నేను మీకు పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, కలెక్టివ్ బార్గెనింగ్ యాజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సోషల్ ఎక్స్చేంజ్లా ఉండాలి, అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ యాజ్ ఏ పీస్ ట్రీటీ, అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ యాజ్ ఏ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్. సో వాట్ ఈస్ ది సోషల్ ఎక్స్చేంజ్, సోషల్ చేంజ్ ఏంటి, సో వర్కింగ్ క్లాస్ ఇన్ ద సొసైటీ, మనకి సొసైటీలో వర్కింగ్ క్లాస్ ఉంటుంది, సొసైటీలో వర్కింగ్ క్లాస్ ఉంటుందని ఏ అప్రోచ్లో మీకు చెప్పాను ఇంతకు ముందు క్లాస్లోని, మార్క్సిస్ట్ ప్రకారము మనకి సోషల్ టైప్స్ ఉంటాయి, క్లాస్ స్ట్రగుల్ ఉంటుంది అని చెప్పాను మీకు. క్లాస్ స్ట్రగుల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్క్సిస్ట్ అప్రోచ్. సో కలెక్టివ్ బార్గెనింగ్ ఎన్హాన్సెస్ ద స్టాటస్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ ఇన్ ద సొసైటీ. సో సొసైటీలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టాటస్ని పెంచుతుంది, అంటే వాళ్ళ మెరుగుపరిచేలా చేస్తుంది. వేజ్ ఎర్నర్స్ have enhanced their social and economic position in the relation to the groups, and employees have also retained the employers also got the high power and dignity through the collective bargaining. So collective bargaining లో మనకి ఏం జరుగుతుందంటే వేజ్ వర్కర్స్, లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది సొసైటీలో ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి వేజెస్ అనేవి పెరుగుతాయి, వాళ్ళ యొక్క సోషల్ పొజిషన్ అయితేనేమి, వాళ్ళ యొక్క ఎకనామిక్ పొజిషన్ అయితేనేమి అవన్నీ కూడా మెరుగుపడతాయి. దేని ద్వారా, కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా. ఓకే, అండ్ ఆల్సో లేబరే కాదు, ఎంప్లాయర్ యొక్క పవర్ పెరుగుతుంది, డిగ్నిటీ పెరుగుతుంది త్రూ కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా. నెక్స్ట్ ఫంక్షన్, collective bargaining as a peace treaty. So what is this peace treaty? Collective bargaining serves as a peace treaty between the ఎవరెవరికి మధ్యలో నుండి, సింప్లీ యూ కెన్ సే దట్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, దట్ ఈస్ ఎంప్లాయర్కి వర్కర్కి మధ్యలో పీస్ ట్రీటీ, శాంతివంతమైన ఒప్పందాలు అనేవి జరుగుతాయి. హెన్స్ దే కెన్ సెటిల్మెంట్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద టూ పార్టీస్ యాజ్ ఏ కాంప్రమైజ్. ఓకే, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరగకుండా జస్ట్ దే కెన్ కాంప్రమైజ్ త్రూ కలెక్టివ్ బార్గెనింగ్. అండ్ నెక్స్ట్ వన్, కలెక్టివ్ బార్గెనింగ్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ jurisprudence. So what is this? It creates a system of industrial jurisprudence. It is a method of introducing the civil rights into the industry. So industry loki civil rights ni introduce చేస్తారనమాట త్రూ కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా. ఇండస్ట్రీలోకి సివిల్ రైట్స్ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు త్రూ కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా. ఐ రిపీట్ ద పాయింట్, ఇండస్ట్రియల్లోకి ఏంటి రిలీజ్ చేశారు, ఏంటి ఇంట్రడ్యూస్ చేశారు, సివిల్ రైట్స్ ఇంటూ ద ఇండస్ట్రీ త్రూ కలెక్టివ్ బార్గెనింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఓకేనా. నౌ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఎస్టాబ్లిష్ ద రూల్స్ విచ్ డిఫైన్స్ అండ్ రిస్ట్రిక్ట్ ద ట్రెడిషనల్ అథారిటీ ఎక్సర్సైజ్డ్ బై ఎంప్లాయీస్ ఓవర్ their employees, placing the part of authority under joint control of the union and management. సో మీకు ఇంతకుముందు లేబర్ లాస్ ఇవన్నీ చదివినప్పుడు, క్లాసెస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఆర్బిట్రేటర్ ఉంటారు అండ్ సమ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చారు. సో దేర్ ఇస్ సివిల్ రైట్ ఉన్నట్టే కదా అక్కడ మనకి. అండ్ ఆల్సో వర్కర్కి తనకి శాలరీస్ పెంచమని అని అడిగే అధికారం అనేది ఉంటుందా ఉండదా, ఇట్ ఈస్ ఎ సివిల్ రైట్, రైట్. అండ్ ఆల్సో వీక్లీ ఒక రోజైనా హాలిడే తీసుకునే అధికారం ఉంటుందా ఉండదా, హక్కు ఉంటుందా ఉండదా, అధికారం కాదు, హక్కు ఉంటుందా ఉండదా, దట్ ఈస్ సివిల్ రైట్. సో ఇండస్ట్రీలోకి మనకి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ జరిగింది, దట్ ఈజ్ ఏంటి, సివిల్ రైట్స్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్. సో ఆ ఎబో ఫంక్షన్సే కాకుండాను వీ హ్యావ్ ఆల్సో సమ్ అదర్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ దట్ ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ స్ట్రెంత్ పెరుగుతుంది టు ద ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్. ఓకే, ఆటోమేటికల్లీ ఎప్పుడైతే ప్రొడక్టివిటీ బాగుంటుందో, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుందో ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఎకనామిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎకనామిక్ స్ట్రెంత్ పెరిగిందో అందులో ఉండే పార్టీస్ యొక్క ఎకనామిక్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, దట్ ఈస్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. అండ్ ఇంప్రూవింగ్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ హూమ్, ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇంప్రూవింగ్ ద వర్కింగ్ కండిషన్స్ అండ్ ఫెయిర్ వేజెస్ అనేవి వర్కర్స్కి ఉంటాయి. అండ్ మెయింటైనింగ్ ది పీస్ ఇన్ ఇండస్ట్రీ, సో ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా శాంతిగా ఉంటుంది. ప్రాంప్ట్ అండ్ ఫెయిర్ రెడ్రెసల్ గ్రీవియన్సెస్ ఉంటాయి. ప్రమోటింగ్ ద స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓకే, సో ఇండస్ట్రీ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అండ్ ఎప్పుడు సత్సంపలతో కూడుకొని ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఇవన్నీ కూడా దేనివల్ల మనకి అవుతాయి, కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా అవుతాయి. ఓకే, and see the definition here. What is the main definition for the collective bargaining? It is defined as a process of negotiation between, so ఎలా కొడతారంటే
which are the what is process of negotiation between the employer and organized workers represented by their union in order to determine the terms and conditions of the employment. It is nothing but collective bargaining. సో అదే విధంగా కొంతమంది ఆథర్స్ కలెక్టివ్ బార్గెనింగ్కి డెఫినేషన్స్ ఇచ్చారు, లైక్ స్టీవెన్స్ కానీ ఫ్లాండర్స్ కానీ అండ్ ఎన్సైక్లోపీడియా అండ్ ఆల్సో ILO. యు సీ హియర్ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కలెక్టివ్ బార్గెనింగ్ని ఏమని డెఫినేషన్ ఇచ్చింది అంటే నెగోషియేషన్స్ అబౌట్ వర్కింగ్ కండిషన్స్ పట్ల నెగోషియేషన్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ పట్ల నెగోషియేషన్స్ బిట్వీన్ ఎవరికి, ఎంప్లాయర్ అండ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఆర్ వన్ ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్కి విత్ ఏ వ్యూ టు రీచింగ్ అన్ అగ్రిమెంట్ వేర్ ఇన్ ద టర్మ్ సర్వీసెస్ యాజ్ ఎ కోడ్ ఆఫ్ డిఫైన్ ద రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఈచ్ పార్టీ ఇన్ దేర్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఫిక్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ డీటెయిల్డ్ కండిషన్స్ అనేవి ఉండాలి. సో సింపుల్ అండి, ఇదంతా నేను ఇంతవరకు చెప్పిందే. దిస్ ఈస్ ద డెఫినేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నౌ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ? సో ఎనీ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ? ఎస్ వీ హ్యావ్. మనకి వర్కర్స్ తరపున ఎవరు ఫైట్ చేస్తారు? ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ కదా. సో అసోసియేషన్స్ని, ట్రేడ్ యూనియన్స్ని ఫామ్ చేసే అధికారం ఉందా? ఎస్, మనకి ఇట్ ఈస్ ఏ ఆర్టికల్ 19(1)(c) ప్రకారము వీ హ్యావ్ ఎ రైట్ టు ఫార్మ్ ద అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, రైట్. సో త్రూ దిస్ ట్రేడ్ యూనియన్స్, త్రూ దిస్ అసోసియేషన్స్ మనకి కలెక్టివ్ బార్గెనింగ్ అనేది, ఎందుకంటే వర్కర్స్ 10,000 మంది వర్కర్స్ ఉంటే 10,000 మంది వర్కర్స్ ఒక్క మేనేజర్తో మాట్లాడరు, అవునా? సో వీళ్ళ 10,000 మంది లేకపోతే 1,00,000 మంది తరపున ఒక ట్రేడ్ యూనియను, అసోసియేషను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతుంది అనమాట. వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళకి ఏంటి నెగోషియేట్ అవుతున్నారని. ఓకే, సో దట్ ఈస్ అ థింగ్ హియర్. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఏంటుందంటే మనకి ఆర్టికల్ 19(1)(c) ఫస్ట్ యూనిట్లో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్పినప్పుడే నేను మీకు ఇది ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్టికల్ 19(1)(c)లో వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీడ్ దట్ ఆల్ సిటిజన్స్ ద రైట్ టు ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్. సో అలా మనకి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయర్ అసోసియేషన్ వర్సెస్ నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ NIT, ఓకే, నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండి. ఇట్ వాజ్ ఆర్గ్యూడ్ దట్ ఆర్టికల్ 19(1) వీళ్ళిద్దరి మధ్యలోని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ ఈ కేసులో ఏమైందంటే ఆర్టికల్ 19(1)(c) గ్యారంటీడ్ దట్ it is a right to form of associations or unions, a right to effective collective bargaining and right to strike. Okay, but Supreme Court rejected the argument and said that Supreme Court rejected this argument and remember this. Okay, so ఏం చెప్పింది, లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సబ్ క్లాస్ C ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 19(1)(c)లో ఏంటంటే కెనాట్ లీడ్ ద కన్క్లూజన్ దట్ ట్రేడ్ యూనియన్స్ హ్యావ్ ఎ గ్యారంటీడ్ రైట్ టు ఎన్ ఎఫెక్టివ్ బార్గెనింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, ట్రేడ్ యూనియన్ డిసైడ్ చేయకూడదు, ట్రేడ్ యూనియన్స్ డిసైడ్ చేయకూడదు, వాళ్ళు కన్క్లూజన్ ఇవ్వకూడదు. కెనాట్ లీడ్ ద కన్క్లూజన్ దట్ ద ట్రేడ్ యూనియన్ హ్యావ్ ఎ గ్యారంటీడ్ రైట్ టు ఎన్ ఎఫెక్టివ్ బార్గెనింగ్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో కలెక్టివ్ బార్గెనింగ్ పొజిషన్ ఏంటి అంటే, యాక్చువల్గా కలెక్టివ్ బార్గెనింగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ డిస్ప్యూట్స్ అన్నీ కూడాను యునైటెడ్ కింగ్డమ్లో బాగా రేజ్ అయ్యాయి అప్పుడు, బికాజ్ ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ జరిగింది మనకి ఇక్కడ యూకేలోనే స్టార్ట్ అయింది. సో కలెక్టివ్ బార్గెనింగ్ యాజ్ ఎ పాలసీ హ్యాస్ బీన్ వేగ్ అండ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని, ఆస్ట్రేలియాలోని, న్యూజిలాండ్లోని అండ్ అదర్ కంట్రీస్లోని బాగా చేశారనమాట. సో అదే ఏవైతే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో మన ఇండియాలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ హ్యావ్ టు మోర్ లెర్న్ ఫ్రమ్ దీస్ కంట్రీస్. ఈ కంట్రీస్ నుంచి మన ట్రేడ్ యూనియన్స్ బాగా లెర్న్ చేయాలి. ఎందుకంటే హౌ టు యూజ్ ద కలెక్టివ్ బార్గెనింగ్ టు ట్యాకిల్ ద డిస్ప్యూట్స్, ఓకే అని చెప్పేసి మన ఇండియాలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ ఈ కంట్రీస్ నుంచి లెర్న్ చేయాలని చెప్తున్నారు. నౌ టు ట్యాకిల్ ద ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ 5-year ప్లాన్, మనకి 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా, పంచవర్ష ప్రణాళికలు అని అంటారు. సో 5-year ప్లాన్స్లోని హ్యాస్ ఎండేవర్డ్ దట్ ఎంకరేజింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. సో మనకున్నటువంటి 5-year ప్లాన్స్లోని కూడాను మనము అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కలెక్టివ్ బార్గెనింగ్ సపోర్ట్ చేసింది. సో అది ఏ 5 years ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్లోని అండ్ యాజ్ వెల్ ఫోర్త్ 5-year ప్లాన్లోని వీళ్ళు దేన్ని డెవలప్ చేశారు, దేని గురించి ఎంకరేజ్ చేశారు, కలెక్టివ్ బార్గెనింగ్ గురించి, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కలెక్టివ్ బార్గెనింగ్ గురించి ఏ ప్రణాళికలో మనకు వచ్చిందంటే సెకండ్ 5-year ప్లాన్లోని అండ్ ఫోర్త్ 5-year ప్లాన్లోని. సో సెకండ్ 5-year ప్లాన్ 1956 స్టేటెడ్ దట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఓకే, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆర్ ఇండస్ట్రియల్ పీస్ indispensable
ఆబ్వియస్లీ దిస్ కెన్ బి బెస్ట్ అచీవ్డ్ బై ఎలా వస్తుంది మనకి బై పార్టీస్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి కామన్ ప్రాబ్లమ్స్కి ఫౌండ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ అని చెప్పేసి సెకండ్ 5-year ప్లాన్లో చెప్పారు. సో సేమ్ థింగ్ అండి. ఓకే, నేను మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ, సో ఇద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్ పెరగడం కోసము మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ సెకండ్ 5-year ప్లాన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫోర్త్ 5-year ప్లాన్? రికగ్నైజ్ ఇట్ దట్ greater emphasis should be placed on collective bargaining. So collective bargaining ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సో దాన్ని యూజ్ చేసుకోవాలి ఇండస్ట్రీ రిలేషన్స్లోని. ఎందుకోసం మనం కలెక్టివ్ బార్గెనింగ్ యూజ్ చేసుకోవాలి అని అంటే స్ట్రెంథనింగ్ ద ట్రేడ్ యూనియన్స్ యొక్క బలాన్ని పెంచడం, స్ట్రెంథనింగ్ ద ట్రేడ్ యూనియన్స్ మూవ్మెంట్ ఫర్ సెక్యూరింగ్ ద బెటర్ కండిషన్స్ ఆఫ్ ద లేబర్. సో ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ దేనికోసం అండి? ఫర్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ద లేబర్ గురించే కదా. సో లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్లో లేబర్ యొక్క కండిషన్ పెంచుకోవాలంటే ట్రేడ్ యూనియన్స్ స్ట్రెంథనింగ్గా ఉండాలి. Okay, and supported by the recourses in large measures to the voluntary arbitration undali. Okay, now that is voluntary arbitration means mutual agreement, mutual understanding, mutual trust. That is a thing in we have in India. Okay, so collective bargaining constitutional provision undi 19(1)(c) and also ఈ పర్టికులర్ కంట్రీస్లోని చాలా బాగా యూజ్ చేస్తున్నారు కలెక్టివ్ బార్గెనింగ్ని. సో మన దేశంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ని కూడాను ఈ మెథడ్ని ఫాలో అయితే చాలా వరకు మనకి స్ట్రైక్స్ లాకౌట్స్ జరగవు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ఇద్దరు కలిసికట్టుగా పనిచేసుకుంటారు అని చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ ద థింగ్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. నెక్స్ట్ I will stop here because many topics ayyayi, characteristics. So first collective bargaining and collective bargaining definitions and characteristics of the collective bargaining and concepts of the collective bargaining and functions of the collective bargaining and constitutional provisions of the collective bargaining and collective bargaining in India. So almost 5 to 6 topics ikkada meeku cheppanu. Okay, and in the next class I am going to discussing about what types of the collective bargaining. ఓకే, అండ్ ఎనీ అప్రోచెస్, థియరాటికల్ అప్రోచెస్ ఏమైనా ఉన్నాయంటే అవి. ఓకే, ఈ టూ టాపిక్స్ చెప్పేస్తే మనకి కలెక్టివ్ బార్గెనింగ్ కాన్సెప్ట్ అనేది అయిపోతుందండి. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.